సో ఇది ఓవరాల్గా స్టోరీ. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఓకేనా? సినిమా ఓకేనా? పర్లేదు. ఎలా ఉందో తూచి తెప్పాలి, అంతేగాని బయట బ్యాట్ నీరు ఇవ్వకూడదు. ఓకేనా? సినిమా అవుతాను వెళ్ళండి. 3 సంవత్సరాలు ఈ 3 గంటలు అల్లాడిపించేస్తుంది. ట్రిపుల్ ఆర్ కన్నా మించిపోతుంది. ఓకేనా? బ్యాట్ నీవిచ్చిస్తాను అలా ఎవరైనా సినిమా తూచి నీవిచ్చి ఇవ్వాలి. అర్థమైందా? 3 సంవత్సరాలు వెయిట్ చేస్తారు కదా అందరూ. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ సీన్స్ కానీ డబ్బులు వేస్తాను కదా వాంచి పడేస్తాడు. ఏంటండి? ఏకదమ్ ఉందండి. ఎవరు బాగాలేదు. ఏకదమ్ ఉంది. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అద్దరిపోయింది. అంతే 3 సార్లు యమనంగానే 3 సార్లు చూశాను. ఇది 3 సార్లు చూస్తాను. ఇంకా ఆయన గురించి చెప్పాలండి. అవునండి బాగుంది. మేడంగా ఎందుకు బాగాలేదు? ఎవరో చెప్పారని కాదు, మనం కూడా దివి తీసుకున్నాడు కూడా మీరు కూడా వెళ్ళి చూసిన తర్వాత చెప్పాలి. అవసరమైంది మనకు హీరోయిన్ కానీ హీరో కానీ ఎవరు ఎంత క్యారెక్టర్ ఎంత కావాలో డైరెక్టర్ కానీ అంతే తీసుకుంటారు. ఇప్పుడు సినిమా హీరో కానీ ఎంత క్యారెక్టర్ కావాలో అంతే తీసుకున్నారు, విలన్స్ ఎంత కావాలో అంతే తీసుకున్నారు. అంతేగాని ఎక్కువ లెంత్ ఇస్తారా ఏంటి? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరికి ఎంత కావాలో ఆ క్యారెక్టర్కి ఆ మంచిని తీసుకుంటారు అంతే. సినిమా అయితే చాలా మంచిగా ఉంది. రాజమౌళి తర్వాత నెక్స్ట్ సినిమా ఇట్టు కొట్టిందంటే ఫస్ట్ ఎన్టీఆర్ మిలిగిపోతాడు. కొరటాల శివ సినిమా అనేది చాలా సింపుల్గా ఇచ్చిండు. యావరేజ్ సినిమా మాత్రం చాలా మంచిగా ఉంది. అండ్ చుట్టమల్లె సాంగ్, ఇంకా ఫియర్ సాంగ్ అండ్ క్లైమాక్స్ వచ్చేసి సినిమా అనేది ఒక పై స్థాయికి నిలబెడుతుంది. మనం ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి సినిమాకి అనేది పవర్ అంటే ఏం చూపిస్తుంది అంటే మనకు బాహుబలిలా బాహుబలిని ఎందుకు చంపిండు ఆ కాన్సెప్ట్తో ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు ఎన్టీఆర్ని చంపేస్తాడు. అదే ఎందుకు చంపిండు, అది ఎందుకు అని ఒక సస్పెన్స్ థ్రిల్. అండ్ చుట్టమల్లె సాంగ్ అండ్ ఫియర్ సాంగ్, ఆయుధ పూజ సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం మెరుగదీసిండు. అండ్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ముగ్గురు ప్రకాష్ రాజ్ అంత యాక్టింగ్ ఏం మంచిగా ఉండదు. అండ్ జాన్వీ కపూర్ అండ్ శ్రీకాంత్ వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఆ సముద్రం సైఫ్ అలీ ఖాన్ నార్మలే, అసలైన పర్ఫార్మెన్స్ ఏం లేదు. అండ్ ఎన్టీఆర్ అండ్ అంటే ఒక సముద్రం మీదే జరుగుతుంది. ఎందుకంటే ఈ సముద్రం వాళ్ళ పుట్టినరు, వాళ్ళ వారసత్వం, వాళ్ళ కల్చర్ ఏంది. మన ఇండియా ఇప్పుడు ముంబై నుంచి చాలామంది నక్సలైట్లు టెర్రరిస్టులు వస్తారు. వాళ్ళ వల్ల మన దేశానికి ఎఫెక్ట్ అవుతుంది. మీరు సముద్ర బాధలు మన దేశాన్ని కాపాడాలని ఒక మోటివేట్ చేస్తాడు వాళ్ళ షిప్ గవర్నమెంట్ ఆఫీసర్. చాలా మంచిగా ఉంది మొత్తం. అంటే సెకండ్ హాఫ్లో మంచిగా వచ్చి అండ్ అంటే డైరెక్టరు మనకి జనతా గ్యారేజ్ని రిపీట్ చేసిండు. జనతా గ్యారేజ్ ఎవరిని వదిలిపెట్టే తప్పు చేసినా కొడుకైనా సరే అంటే అప్పుడు అందులో మన మోహన్ లాల్ చనిపోతాడు కదా, ఇలా వాళ్ళ కొడుకే ఆయననే చనిపోతాడు. చాలా మంచిగా. లేదు ఆచార్య లేదు, ఏమి లేదు. అన్న బాగానే చేసాడు, చాలా బాగా చేశాడు. సాయిఫ్ అలీ ఖాన్ గారు కూడా అందరు బాగానే చేశారు, అందరు బాగా చేశారు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ట్విస్ట్ అన్న. నీకు ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అన్న ఉచ్చకోత ఒక్కొక్కటి వేరే ఉంటుంది. అన్న 2 రోల్స్ కూడా చాలా బాగా చేశాడు. జాహ్నవి గారు బాగా చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైలైట్స్ అండి. సినిమా చూడండి పక్కా.